మన ప్రభువైన యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభు యొక్క సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించేటువంటి స్థితిలోకి రావాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు చాలా మంది వారి యొక్క బంధువుల, ఆత్మీయులు, రక్త సంబంధికుల దగ్గర వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను, బాధను, కష్టములు, కన్నీళ్లు, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటినీ ఇతరులకు తెలియజేయడానికి చాలా ఆశపడుతూ వారి బాధనంతా వెల్లడిపరుస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నువ్వు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించడం మనం నేర్చుకోవాల్సి ఉంటారా. అనుదినము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయమును అదే రీతిగా రాత్రికాల సమయమున ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నారు. ఏకాంతముగా కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ కనబడతా ఉన్నారు. అదే రీతిగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడుతున్నటువంటి కాలమున అంతకు ముందు కూడా గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేస్తూ కనబడతా ఉన్నారు. ఈరోజు నీవు ఆదివారం దేవుని మందిరంలో ప్రార్థన చేసేటువంటి స్థితిలో కనబడుతుంటున్నావా? దేవుని మందిరంలో నీ హృదయాన్ని కుమ్మరించే స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి నేను పరిశీలన చేసుకుంటుంది అంటున్నా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి దినమును, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దినమును నీవు లోకకాల యాత్రలకు వినియోగం చేస్తూ సమయాన్ని పోగొట్టుకుంటున్నాయేమో. ఆనాడు హన్న తన గర్భఫలము కొరకు దేవుని మందిరంలో కూర్చొని ఆమె కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది. యోనా కూడా సమస్యలో ఉంటున్నప్పుడు ఆ యొక్క చేప కడుపులో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు నీకు భయంకరమైనటువంటి సేవలలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నావని అనేక మందికి చెప్పుకుంటున్నావు, కానీ లేచి మోకరించి ప్రార్థన చేసే స్థితిలో నువ్వు లేకుండా పోతున్నావు. అందుకే దేవుని వాక్యం ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రభు సన్నిధానంలో నీవు నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే దేవుడు నీ హృదయ వాంఛను తీర్చేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి అలాంటి దీవెన దేవుడికి ఈ దినాన్ని నీకు దయచేయుగాక. ఆమేన్.